హలో హాయ్ అందరికీ. చూడండి మా బాబుని మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే, నోవా హిమదీప్తి మేడం మాకు పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. మేము అక్కడ బయట కూడా చూయించుకున్నాము. కానీ మా ఫ్రెండ్ ద్వారా మేడంని కలిసాక మాకు ఏంటి అనేది విషయం అనేది మేడం క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు ఎగ్ అనేది కూడా అసలుకి తగ్గిపోవడం వల్ల నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టంగా ఉంది. మేడం ఏమన్నారంటే అసలుకి లేట్ చేయొద్దు, ఖచ్చితంగా నువ్వు చేయించుకోవాలని చెప్పారు. దాంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అసలుకి నాకు వచ్చిందే 1 ఎగ్ అయినా కానీ మేడం చాలా నమ్మకంతో పట్టుదలతో మేడం అలానే ముందుకెళ్ళిపోయారు. నేను కూడా అంతే. ఇంకా డోనర్ కూడా కావాల్సి వస్తుందేమో అని చాలా భయం వేసింది. ఇంకా నేను డోనర్ కూడా వద్దు, 1 ఎగ్ నాకు క్వాంటిటీ తక్కువ ఉన్నా సరే మనమే ఇదే కంటిన్యూ చేద్దామని నేను కూడా అన్నాను. అదే దాంతో మేడం కూడా చాలా ముందుకెళ్ళడం జరిగింది. 1 ఎగ్ అయినా సక్సెస్ఫుల్గా బేబీతో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఇక్కడ స్టాఫ్ అయినా కానీ అందరూ చాలా హెల్ప్గా ఉంటారు. ఇట్లా ఏంటి అనేది రాగానే రిసీవ్ చేసుకోవడంలో కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. మేడం గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఒక గాడీస్ గిఫ్ట్ లాగా మేడం కూడా మనకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి. నా విషయంలో అయితే అదే జరిగింది. నేను చాలా నమ్ముతున్నాను అది కూడా. అసలుకి నేను బేబీని చూస్తానా ఇంత త్వరగా అని కూడా అనుకోలేదు. వితిన్ 2-3 మంత్స్లోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది మేడం దగ్గరికి రాగానే. అసలు వెరీ హ్యాపీ. 1 ఇయర్ లోపలనే నా ఫర్టిలిటీ అనేది కంప్లీట్ అయిపోయి నేను చక్కగా బేబీ బాయ్తో ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా మీరు ఇక్కడికి ఎవరైనా రావచ్చు కూడా. ఇంకా అంటే ఇక్కడికి వస్తే అవుద్దో లేదనో కూడా అలా ఆలోచించకండి. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు బేబీతోనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మీ లైఫ్ ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. ఇంకా మేడం గురించి అయితే చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. మేడం కూడా వెరీ ఇట్లా ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ విషయమైనా కానీ స్మైల్తో చెప్పడము ఇట్లా మనకు క్లియర్గా చేస్తారు. కొందరు ఏంటంటే విసుగున్నట్టుగా అంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి కానీ మనం చెప్పేది వాళ్ళు వినరు. ఎందుకంటే బయట వెళ్ళాక కూడా చూసా కొన్ని డాక్టర్స్, అంటే మన డెలివరీ మళ్ళీ వచ్చాక కూడా బయటకు వెళ్తుంటాం కదా, అసలు ఏంటంటే వాళ్ళు చెప్పేది వినాలి, మనం చెప్పేది వినిపించుకోరు. కానీ మేడం ఎలాగంటే ఫస్ట్ మనం చెప్పేది ఏందో క్లియర్గా విన్నాకనే తను చెప్తుంది. మళ్ళీ మనం ఏదన్నా మేడం ఇలా ఇంకా ఏదైనా చేయొచ్చు మనం అని అంటే కూడా ఆలోచిద్దాం అంటుంది. కానీ నేనేం చెప్పింది వేదం అన్నట్టు అలా ఏమి ఉండను. ఇదైతే ఖచ్చితంగా మేడం అలా అన్నట్టు తనైతే బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మీరైతే నమ్మకంతో ఇక్కడికి రావచ్చు. బేబీతోనే ఖచ్చితంగా బయటకు వెళ్తారు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేమైతే 1 ఇయర్ వితిన్ 1 ఇయర్లోనే మా చేతిలో బేబీ ఉందంటే మీరే ఆలోచించండి.